నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను సంచన. ఇక డీటెయిల్స్ చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో 40% ఓటింగ్ నమోదైంది. అయితే తెలంగాణలో 40.38% ఓటింగ్ నమోదు కాగా ఏపీలో 40.26% నమోదైంది. అయితే ఇప్పటి వరకు ఏపీలో ఓటేసిన 1.5 మంది ఓటర్లు ఓటు వేశారని ఎన్నికల అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 40% ఓటింగ్ నమోదైంది. అయితే తెలంగాణలో 40.38% ఓటింగ్ నమోదు కాగా ఏపీలో 40.26% నమోదైంది. అయితే ఇప్పటి వరకు ఏపీలో ఓటేసిన 1.5 మంది ఓటర్లు ఓటు వేశారని ఎన్నికల అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 40% ఓటింగ్ నమోదైంది. అయితే తెలంగాణలో 40.38% ఓటింగ్ నమోదు కాగా ఏపీలో 40.26% నమోదైంది. అయితే ఇప్పటి వరకు ఏపీలో ఓటేసిన 1.5 మంది ఓటర్లు ఓటు వేశారని ఎన్నికల అధికారులు తెలిపారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మహేందర్, చెప్పండి. ఎన్నడూ లేనంతగా తెలంగాణలో ఓటర్లలో చైతన్యం వచ్చిందనుకోవచ్చు. ఆ రకంగా ఉదయం 9 వరకు ఇంకా పోలింగ్ పెడితే ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా దాదాపు చాలా వరకు ఓటింగ్ శాతం అయితే పెరిగిందని చెప్పొచ్చు. ఇంకా తెలంగాణ వ్యాప్తంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకే 40.30% అయితే ఓటింగ్ నమోదైన ఎన్నికల అధికారులు అయితే వెల్లడించారు. దీంట్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 50.18% అనేది అధికంగా ఉంది. ఇక నాగర్ కర్నూలులో 45.8%, జహీరాబాద్ లో 50.71%, ఇటు భువనగిరిలో 46%, ఇటు చేవెల్లో 34.56%, ఇక హైదరాబాద్ లో 19.30%. హైదరాబాద్ లో మాత్రం కాస్త స్వల్పంగా నడుస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ పార్లమెంటరీ పైనే దృష్టి అంతా కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇక కరీంనగర్ లో 45.11% నమోదవగా ఖమ్మంలో 50.63% అయితే నమోదైంది. ఇక మహబూబాద్ లో 48.51%, మహబూబ్నగర్ లో 45.84%, ఇటు మెదక్ లో 46.72%, మల్కాజ్గిరిలో 27.69%, నల్గొండలో 48.48%, నిజామాబాద్ లో 40%, పెద్దపల్లి 44%, సికింద్రాబాద్ లో 24%, వరంగల్ 10, మొత్తంగా చూసినట్లయితే హైదరాబాద్ కేంద్రంగా మనం చూసుకున్నట్లయితే కేవలం గ్రేటర్ కమ్యూనిటీ గ్రేటర్ లో అనుకోవచ్చు మనం. మల్కాజ్గిరి, ఇటు సికింద్రాబాద్, ఇటు హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో చాలా తక్కువగా పోలింగ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఇంకా సాయంత్రం వరకు ఉంది. కాకపోతే ఈ హైదరాబాద్ లో దాదాపు ఏపీలో కూడా ఉన్నటువంటి ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి. దాదాపు ఇక్కడ ఓటర్లంతా కూడా ఏపీ కూడా తరలి వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడ సెటిల్ అయిన వాళ్ళంతా కూడా మరి చూడాలి. ఇంకా ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ అయితే ఇలా ఉంది. కాకపోతే ఏదైతే ఓటర్లో చైతన్యం రావాలి, ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకోవాలంటే ఓటు వినియోగించుకోవాలనే బాధ్యత అన్నట్టు చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపట్టారు. ఖచ్చితంగా దానికి స్పందన అయితే వచ్చిందని చెప్పొచ్చు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా ఓటర్లు బార్లు తీరారు. ఉదయం నుంచి కూడా కాస్త మధ్యాహ్నం అనుకూలంగా ముందుగానే అనుకున్నట్టుగా సమ్మర్ ఎఫెక్ట్ కూడా కాస్త పోలింగ్ అంతరాయం కలిగిస్తుందని కూడా ఇప్పటికీ ఎండలు ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.